స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాలని ఆశపడుతుండగా ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క స్వరాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క స్వరాన్ని విని దాని ప్రకారం నడుచుకున్న వారందరూ దీవించబడ్డారు. కానీ దేవుని యొక్క స్వరాన్ని విని నిర్లక్ష్యం చేసిన వారందరూ కూడా శాపానికి గురైనట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. చూడండి, ఇశ్రాయేలీలు అరణ్యంలో వారు ప్రయాణమై ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మేఘస్తంభము అగ్నిస్తంభము వారిని వెంబడించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎప్పుడైతే వారు వారి యొక్క సొంత నిర్ణయాలు, సొంత పద్ధతులు వారు పాటించడం ప్రారంభించినారో వారి మీద నుంచి మేఘస్తంభము అగ్నిస్తంభము దూరము కావటం, అంతేకాక వారు శత్రువుల యొక్క బానిసత్వంలో వెళ్ళిపోవటం మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎవరిని చూసినా వారు గొప్పవారు కావటానికి దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారం నడుచుకున్న వారే గొప్పవారైనారు. కానీ ఎప్పుడైతే సౌలు దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేసినాడో అపవాది యొక్క బంధ హస్తాలలోకి వెళ్ళిపోయినాడు. కాబట్టి రాత్రి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నీకు డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, లేకపోతే బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్ని సత్యాలు మర్మాలు తెలిసిన వాడవు కావచ్చు. కానీ స్టిల్ క్రీస్తు యొక్క రాకడకి నిన్ను సంపూర్ణుగా చేయటానికి ఈ టీవీ ప్రోగ్రాంలో నుంచి కూడా మరి ఒకసారి నీ బలహీనతను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుండగా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క స్వరాన్ని విను, నీ బలిపీఠాన్ని కట్టుకో. దేవుడు సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. గత వారంలో మనము దానియేలు యొక్క ఆ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. దానియేలుకి అనేకుల గురించి దర్శనం కాదు, కానీ తన గురించి తాను ఒక మహిమ కలిగిన దర్శనము కలిగినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. అది ఏంటిదంటే తన గురించి, తన పరిశుద్ధత గురించి కలిగిన దర్శనము కలిగిన వాడు దానియేలు. అందుకనే ఆ యొక్క రాజు నీవు దేవదూతల ఆత్మ కలిగిన వాడవు అని స్పెసిఫిక్ గా ఒక అన్యరాజు యొక్క మనోనేత్రములు దావీదు ఆ యొక్క దానియేలు ద్వారా తెరవబడటానికి కారణం ఏంటిది అంటే, దానియేలు సాధారణమైన వాడు కాదు, కానీ తన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో అడుగడుగున తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిశుద్ధత గురించిన మంచి దర్శనం కలిగిన వాడు దానియేలు. కాబట్టి గత దినములో దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడి ఉన్నాడు. రెండోదిగా దానియేలుకున్న రెండోదిగా మహిమ కలిగిన దర్శనం ఏంటిదంటే, దానియేలు 2వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించిపోకుండునట్లు ఆ కళ యొక్క మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను. దానియేలుకున్న బ్యూటిఫుల్ అనుభవం ఏంటిదంటే, సహవాసము గురించిన రెండో దర్శనము కలిగిన వాడు దానియేలు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు మంచి లక్షాధికారి కావచ్చు, నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, కానీ ఈ భూమి మీద నీకు శ్రేష్టమైనది ఏంటిదంటే ఒక మంచి సహవాసం. రెండోదిగా నీకంటూ ఒక మంచి ఆత్మీయ తండ్రి ఉండటము దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఏ వ్యక్తికైతే ఒక మంచి సహవాసం ఉండదో, ఏ వ్యక్తికైతే ఒక మంచి ఆత్మీయ తండ్రి ఉండడో, ఆ వ్యక్తి క్రమక్రమంగా క్షీణించి పోతూ ఉంటాడు. చూడండి, దానియేలుకున్న మంచి అనుభవం ఏంటిదంటే సహవాసం గురించిన ఒక మంచి దర్శనము కలిగిన వాడు దానియేలు. నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి, నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో
నీవు ఆయా ఊర్లు ఆయా పట్టణాలు ఒకవేళ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినావేమో. కానీ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవటంతోనే ఏదైనా మంచి ప్రేమ కలిగిన కుటుంబాన్ని, లేకపోతే ఒక మంచి అనుభవం కలిగిన వాడను, లేకపోతే మంచి పలుకుబడి కలిగిన వ్యక్తిని, కుటుంబాన్ని పరిచయం చేసుకోవాలి అనే ఆలోచన కలిగి నువ్వు ఉన్నావేమో. కానీ నీవు మొదటిగా ఒక పట్టణం నుంచి ఒక పట్టణానికి ఒకవేళ నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి ఉద్యోగరీత్యా వెళ్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న సలహా ఏంటిదంటే, మొదటిగా నీవు ఎన్నుకోవలసినది ఏంటిదంటే ఒక మంచి సహవాసాన్ని నువ్వు ఎన్నుకోవాలి. ఒక మంచి దైవజనుణ్ణి మొదటిగా నువ్వు ఎన్నుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సహవాసానికి నువ్వు టైఅప్ అయిపోతావో, ఎప్పుడైతే ఒకవేళ మంచి దైవజనునికి నువ్వు ఆయన ద్వారా స్థిరపడతావో, అప్పుడు దేవుడు నీకు కావలసిన అన్ని కూడా ఆ పట్టణంలో దయచేస్తూ వస్తాడు. కొంతమందికి ఉన్న తప్పుడు అభిప్రాయం ఏంటిదంటే, నాకు బైబిల్లో అన్ని కూడా తెలుసు, నాకు చెప్పేవారు లేరు, కాబట్టి నాకు ఎటువంటి సహవాసం అవసరం లేదు అని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. కొంతమంది ఏంటిదంటే, వారికంటూ ఒక స్థిరమైన సహవాసం ఉండదు, వారికంటూ ఒక మంచి ప్రార్థనలో పెంచే దైవ సేవకుడు ఉండడు. కానీ అనేక సంఘాలు తిరుగుతూ ఆ దైవ సేవకులని పాయింట్అవుట్ చేస్తూ, ఆ యొక్క సహవాసాన్ని పాయింట్అవుట్ చేస్తూ వారి యొక్క అనుభవం ఏంటిదంటే, జీవితాంతము కూడా సహవాసాలని, సంఘాలని, సేవకులని పాయింట్అవుట్ చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నీవు దేవుని యొక్క కృపకు ఎంత దూరం అవుతున్నావో నీకు అర్థం కావటం లేదు. దేవుని యొక్క సన్నిధి నిన్ను, నీ కుటుంబాన్ని ఏ విధంగా విడిచి వెళ్ళిపోతున్నదో నీకు అర్థం కావటం లేదు. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఈ రోజు దాకా ఒకవేళ నువ్వు అట్టి అనుభవం కలిగి నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే, నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బలహీనతలను దేవుని దగ్గర సరిచేసుకో, ఒక మంచి దైవజనుడి దగ్గరికి వెళ్ళు, ఒక మంచి సహవాసములోకి నువ్వు వెళ్ళు. నువ్వు దేవునిలో ఎదుగుతూ నువ్వు ముందుకు సాగిపో. ఆటోమేటిక్ గా దేవుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. దైవ సేవకుల్లో నుంచి దేవుడినితో మాట్లాడటం ప్రారంభిస్తాడు. సహవాసంలో ఒక కుటుంబంగా నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటే, దేవుడు తన ఆత్మచేత నిన్ను అభిషేకించి తనకు మహిమార్థంగా వాడుకోవటం ప్రారంభిస్తాడు. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నట్లయితే చనిపోతావు అంతే. ఒంటరిగా ఉన్నట్లయితే అపవాది యొక్క కబంధ హస్తాలలోకి వెళ్ళిపోతావు. ఒంటరిగా ఉండటం, అపవాది నిన్ను చూసి నిన్ను శోధించి వాడు నిన్ను పతనము చేసేస్తాడంతే. రోబాషి అందన. కానీ నువ్వు సహవాసానికి నువ్వు టైఅప్ అయిపోతే, ఒక దైవ సేవకుని యొక్క అండర్లో నువ్వు పెంచబడుతూ ఉంటే, దేవుడు నిన్ను అంచెలు అంచెలుగా ఆశీర్వదించి దీవిస్తాడు. చూడండి, అపోస్తులు మేడగదిలో ఎప్పుడైతే దేవుని యొక్క బలమైన ఆత్మచేత నింపబడ్డారో, వారు ప్రతి దినమట ఒక సహవాసముగా కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ, దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, రొట్టె విరుచుటయందు వారు ఎడతెగక, ప్రార్థనల యందు ఎడతెగక ఉన్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. చూడండి, ఒక కట్టె మనం అంట పెట్టినట్లయితే అది మండుతూ ఉంటది. కానీ ఇంకొక కర్ర దాంతో కలిస్తే మంట పెరగటం ప్రారంభమవుతుంది. ఇంకా 2-3 కర్రలు వేయటమును బట్టి ఆ మంట పెరగటము ప్రారంభమవుతుంది. అదే విధంగా సహవాసములు అంత శక్తి ఉన్నది, సహవాసములు అంత పవర్ ఉన్నది, సహవాసములు అంత అనాయింటింగ్ ఉన్నదని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నిర్ధారణ చేస్తున్నాడు. రుబుషి ఎల్లెందెసి అన. కొంతమందికి ఉన్న భయంకరమైన అనుభవం ఏంటిది అంటే, సోమవారం నుంచి శనివారం దాకా ఉద్యోగం చేసి ఆదివారాలు మందిరానికి వెళ్లే సమయంలో రెస్ట్ తీసుకుంటా ఉంటారు. కొంతమంది సోమవారం